సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమైనటువంటి అధికారులందరూ కూడా మరి దొరికి ఉరి శిక్షకి గురి కావడం జరిగింది. ఆ సందర్భంలోనే ఆయన ఆజాద్ ఫౌండేషన్ అనేది స్థాపించిండు. ఆజాద్ ఫౌండేషన్ కొద్దిగా దాన్ని హెచ్ఎస్ఆర్ఈ అంటే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్గా మార్చి దాన్ని గొప్పగా తీర్చిదిద్ది ఎందరో ముఖ్యమైనటువంటి విప్లవ నాయకులను తయారు చేసి మరి అటువంటి కార్యక్రమంలో భాగంగా 1931లో ఈయన సమావేశంలో పార్క్ దగ్గర ఆల్ఫ్రెడ్ పార్క్ అని ఉంది అలహాబాద్లో, అక్కడ సమావేశం. ఈ సమావేశానికి మొత్తానికి కారణం ఈయన ఉద్యమాల్లో పాల్గొనడానికి కారణం 1921లో ఆయన గారు సంస్కృతం నేర్చుకుందామని వారణాసి వెళ్తే అక్కడ మహాత్మా గాంధీ గారు కలిసి మరి మీరు కూడా సహాయ నిరాకరణ ఉద్యమాల్లో మీరు కూడా పాల్గొనండి అంటే ఆయన గారి స్ఫూర్తితోటి ఈ ఉద్యమాల్లో పాల్గొని చివరికి ఆల్ఫ్రెడ్ పార్కులో మరి మనోళ్ళే డబ్బులు ఆశపడు ఇంకా దేనికి ఆశపడు అమూల్యమైనటువంటి నాయకుడిని బలివ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఇందాక సీన్ కూడా వివరించడం జరిగింది. అందరినీ సాధ్యమైనంతవరకు కాల్చిండు. ఆయన బతికున్నప్పుడు ఒక శబ్దం చేసిండు, ఏంటంటే నేను బతికున్నంతకాలం స్వతంత్రుడిగానే బతుకుతాను, బ్రిటిష్ వాళ్ళకి పొరపాటున ప్రాణాలతోటి దక్కను, ప్రాణాలతోటి వాళ్ళకి దక్కను అన్నాడు. ఆ మాట ప్రకారమే చివరిలో ఒకే ఒక బుల్లెట్లు ఉంటే ఆ బుల్లెట్తో తన ప్రాణాలని మన దేశం కోసం త్యాగం చేసినటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుల గురించి మరి మన స్విమ్మర్స్ అసోసియేషన్ ఇటువంటి కార్యక్రమం జరిపించుకోవడం చాలా గొప్ప విషయం. మరి ఇటువంటి కార్యక్రమాన్ని రూపొందించి ఇంతమందిని గ్యాదరింగ్ చేసినటువంటి మన స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ గంగా నరసింహారెడ్డి గారు మరి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మా అందరి తరఫున స్విమ్మర్స్ అసోసియేషన్ తరఫున అప్రిషియేట్ చేస్తూ మరి కార్యక్రమాన్ని